ఎక్కడి నుంచి వచ్చారు? మాదా పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గండిగల గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ రైతులకి అనేది మరీ దారుణంగా ఉంది. రైతులకి రేటు గిట్టుబాటుకు కలిపేయట్లేదు. ఎంత ఉంది గిట్టుబాటు ధర? ఎంత ఉంది ఇప్పుడు? ఇప్పుడు మామూలుగా అయితే 12,000 13,000 అలా ఉన్నాయి తేజ రకాలు. అంతకన్నా ఎక్కువ అడుగుతుంటే లేవు, ఉన్న రేటు ఇదే అని చెప్పేసి ఇక్కడ. అప్పుడు ఎట్లా ఉంది వైసీపీ ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో? జగన్ గారి ప్రభుత్వం 2021లో 22, 23 అలా దాంట్లో రేటు వచ్చింది. ఎంత వచ్చింది? 20,000, 20,100 అలా 21, 22 ఇలా వచ్చింది. తర్వాత మళ్ళీ 24 వచ్చాక కొంచెం స్లో అయిపోయింది. 20, 18 అలాగ వచ్చింది. ఎందుకు వచ్చింది తేడా? ఎంత తేడా ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇక్కడ బేరగాళ్ళకి అడుగుతుంటే, ఇక్కడ కొట్లోళ్ళు కమిషనర్ డల్లారి ఉంటారు కదా, వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారంటే బేరాలు జరగట్లేదు, పైకి ఎగమతి అవ్వట్లేదు, అందుకని దిగుమతి తక్కువగా అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఎక్స్పోర్ట్ అనేది లేదంట, పడిపోయింది. ఎక్స్పోర్ట్లో ఆపేసారని చెప్తున్నారు. అది జరుగుతుంది. ఈ డల్లారి కూడా ఇక్కడ కుమ్మటై మొత్తం సిండికేట్ అయిపోయి ఒకే రైతుల దగ్గర ఉన్న అక్కడ నుంచి తీసుకొచ్చినా సరే దళారులకు అమ్మాల్సిందే. డల్లారికి అమ్మాల్సిందే అంతే. ఇక్కడ అక్కడే అమ్మొచ్చు కదా. అక్కడ అమ్మాలంటే వీళ్ళు రారు కదా, బయర్లు అక్కడ రారు కదా. రైతులు అనేది మొత్తం ఇప్పుడు మేము రైతు దగ్గర తీసుకోవాలన్నా వ్యాపారస్తుడే బేరం చేయాలి. కొట్లో పోయి ఏదైనా అగ్గి పెట్టా కానీ, బీడీ సిగరెట్ కానీ ఏదైనా తీసుకోవాలి కానీ అది రైతులాగా లేకుండా వాళ్ళు సిండికేట్ కంపెనీ రేట్ లాగానే వాళ్ళు అమ్ముకుంటారు అన్నీ. ఇప్పుడు మందు కానీ, ఎరువులు కానీ ఏదైనా సరే ఇది ఫిక్స్ రేట్ చేస్తారు. రైతుల దగ్గర కానీ వడ్లు కానీ, ధాన్యాలు కానీ, వరి కానీ ఏదైనా వచ్చినా కానీ వాళ్ళు సిండికేట్ అయిపోయి రైతు దగ్గర అయిపోయిన దాకా రేట్ లేకుండా ఉంచేసి తర్వాత మధ్యలో డల్లారి వ్యాపారస్తులు చూసుకొని వాళ్ళు ఏసీలో పెట్టుకుని అది తర్వాత చేసుకున్నాయి. విధంగా రైతును కూడా సిండికేట్ చేయమని చేస్తే బాగుంటుంది. సిండికేట్ చేసి రైతులు నాశనం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ వ్యాపారస్తులు. ఇప్పుడు సిండికేట్ డల్లార్లు మొత్తం ఇప్పుడు కుమ్మకి అయిపోయారు. ఇది ఏది చేసినా రైతులకి నాశనం చేయడానికే ఉన్నారు. ఇప్పుడు రేట్ అయితే నాకు తెలిసిన వరకు రైతు ఎకరానికి వచ్చేసి ₹1,00,000, ₹1,50,000 దాకా పెట్టుబడి పెడతారు. మళ్ళీ కోపేయడానికి ఎకరానికి వచ్చేసి 1,00,000, 1,50,000 కూలీలకి ఇవ్వాలి. అది దాన్ని కోసి ఇక్కడ తీసుకొచ్చి అమ్మితే రైతుకి రూపాయి కూడా మిగలదు. మన జగన్ గారు వచ్చారు కదా 3 రోజుల కిందట, వచ్చిన తర్వాత బస్తాకి ₹1000 పెరిగిందంట, నిజమేనా? లేదు, అది అబద్ధాలు. చాలా మంది చెప్తున్నారు ₹1000 లేదు, అది అబద్ధాలు. ఆయన వచ్చే ముందు రోజునే 14,000 మార్కెట్ ఆన్లైన్లో చూపిస్తుంది. ఆ 14,000 క్రాస్ చేసుకునే వీళ్ళు లోపలే కొంటున్నారు. ఆయన వచ్చినా వీళ్ళు వచ్చినా ఏం పెంచేది లేదు, అది ఏం లేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఢిల్లీ పోయి మా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇది గిట్టుబాటు ధర లేదని పెంచండి అని కేంద్రాన్ని అడుగుతున్నాడు. వాళ్ళు ఇప్పుడే కాదు టైం పట్టిద్దని వాళ్ళు చెబుతున్నారు. ఇదంతా చేసేది రైతులకి నాశనం చేయడానికే ఈ ఉన్న గవర్నమెంట్. మధ్యలో ప్రభుత్వానికి రైతులకు మధ్యన దళారులే నాశనం చేస్తున్నారు. డల్లారికే గవర్నమెంట్ అనేది చేసేది. మనం ఎవరు చేసిన రైతుల దగ్గర ఉన్న సరుకు అది ఉంచుకోరు కదా. కాటికి వెళ్ళిన శవానికి ఉంచరు కదా, కాల్చేసి వస్తారు. అలాగే ఇక్కడ తీసుకొచ్చిన మిరపకాయలు కూడా కాల్చేసి వెళ్ళటమే, తీసుకెళ్లేది లేదు. అది జరిగేది వ్యవహారం. ఏ వ్యాపారస్తుడైనా ఎక్కడైనా చూసుకున్నా రైతు దగ్గర ఉన్నప్పుడు వ్యాపారస్తుడు అనేది ₹1 కూడా ఎక్కువ పెట్టలేరు. రైతు దగ్గర అయిపోయిన తర్వాత అయితే రేట్ వస్తుంది. అది కూడా విత్తనాలు తీసుకునే టయానికి రేటు ఎక్కువ ఉంటుంది మిరపకాయలకి. ఎందుకంటే విత్తనాలు కొనాలి కదా రైతులు. అది ఇప్పుడైతే ఇప్పుడు విత్తనాలు కొనట్లేదు కాబట్టి కాయలు రేటు ఉండదు. ఇలా జరుగుతుంది ఇది.